హలో ఆల్, ఈరోజు కేవలం 10 నిమిషాల్లోనే హోటల్ స్టైల్ వెజిటేబుల్ కుర్మాని ఇంట్లోనే చాలా ఈజీగా పర్ఫెక్ట్ టేస్ట్తో ఎలా చేయాలో చూపించబోతున్నాను. ఈ కుర్మా చపాతీ, పరోటా, పులావ్తో తీసుకుంటే చాలా రుచిగా ఉంటుంది. ఇంకా ఆలస్యం చేయకుండా ఎలా చేయాలో చూద్దాం. ముందుగా మిక్సర్ జార్ తీసుకొని దానిలోకి చెక్క, లవంగాలు, యాలకులు, 5 మిర్చి, 1 టేబుల్ స్పూన్ సోంపు, కొద్దిగా జీడిపప్పు వేసుకోండి. తర్వాత 2 టేబుల్ స్పూన్ల పుట్నాల పప్పు, 1 కప్పు పచ్చి కొబ్బరి, కొద్దిగా కొత్తిమీర, సరిపడా నీరు పోసుకొని మెత్తని పేస్ట్ లాగా చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టి దానిలోకి 2-3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి, ఆయిల్ వేడయ్యాక 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని, జీలకర్ర చిటపటమన్నాక 1 కప్పు ఉల్లిపాయ ముక్కలు వేసి బాగా మగ్గించండి. తర్వాత 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఇంకొక 2-3 నిమిషాలు బాగా వేయించాలి. తర్వాత బంగాళదుంపలు, క్యారెట్, బీన్స్, బఠానీ చిన్న ముక్కలుగా కట్ చేసి తీసుకుంటున్నాను. మీకు కావాలంటే ఇంకా వెజిటేబుల్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ కూరగాయలన్నీ బాగా కలుపుకొని దానిలోకి 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ కారం, సరిపడా ఉప్పు, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసుకొని బాగా కలుపుకోవాలి. చివరిగా 1 కప్పు టమాటో ముక్కలు, మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న మసాలా పేస్ట్ మొత్తం వేసుకొని బాగా కలుపుకొని దానిలోకి 1.5 గ్లాస్ వాటర్ పోసుకొని కుక్కర్ మూత పెట్టుకొని 2 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. 2 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకుంటే మన హోటల్ స్టైల్ వెజిటేబుల్ కుర్మా అనేది రెడీ అవుతుంది. దీన్ని చపాతీ, పరోటా, పులావ్ దేనిలోకి తీసుకున్నా కూడా చాలా రుచిగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. మరిన్ని ఇలాంటి రెసిపీల కోసం మా ఇంటి బంగారం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.